రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ శ్రీ సుదర్శన శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. డాక్టర్ కన్నన్ స్వామి అనే యజ్ఞమ స్వామి యొక్క తమిళ ఉపన్యాసం యొక్క తెలుగు అనువాదము 50 ఉపన్యాసం వేదాంత దేశ ఉపదేశం దానము గురించి మనం తెలుసుకుంటాం. దానం అంటే తన వస్తువుని తర్వాత దానిపైన ఉండే మన అధికారాన్ని రెండు కలిసి ఇంకొకరికి ఇవ్వడం, దీన్ని దానం అంటారు. ఇది పుణ్యానికి చాలా సులభమైన మార్గం అంటుంది ఎన్నో గ్రంథములు కూడా. ఉపనిషత్ కూడా దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి అంటుంది ఉపనిషత్. మొట్టమొదటిగా దానం చేసే వాళ్ళకి వేదాంతది 3 ఉపదేశాన్ని మనకు అందిస్తున్నారు. ఒకటి, ఎవరికి మనం ఇస్తున్నాం అని సరిగా తెలుసుకోవాలి అంటుంది తాత్పర్య చంద్రిక. తర్వాత సుభాషిత నివిలో దానాన్ని ఇచ్చే సమయంలో మధురంగా సంభాషణ ఉండాలి, మధుర భాషణంతో కటువుగా మాట్లాడకూడదు. మూడవ విషయం, శ్రీమద్ రహస్య సారంలో వేదాంతి అంటున్నారు, దానం చేసిన తర్వాత దాన్ని ప్రచారం చేయకూడదు. నేను దానం ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, వీరికి ఇచ్చానని. ఈ 3 కూడా వేదాంత ఉపదేశమే. మొట్టమొదటి విషయం చూస్తాం మనం తాత్పర్య చంద్రికలో. గీతాభాష్యానికి వ్యాఖ్యానం. భగవద్గీతలో దానాన్ని సాత్విక రాజస తామసమని 3 విధముగా విభజించాడు కృష్ణుడు. దాంట్లో సాత్విక దానం అనే దానికి 4 గుర్తులు. దానం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతోనే దానం చేయాలి, మొదటి విషయం. రెండవది, మనకు ఉపకారం చెయ్యకపోయినా అటువంటి వాడికి సత్పాత్రమైతే దానం చేయాలి. మూడవ విషయం, మంచి సత్పాత్రానికే దానం చేయాలి. 4వ విషయం, తగిన దేశం తగిన కాలంలో చేయాలి. వేదాంత దిశగా యాజ్ఞవల్క్య స్మృతి నుంచి ఒక శ్లోకాన్ని మనకు అందించారు. ఆ అర్థం, మంచి ఒక జ్ఞానం, మంచి కులం ఉంటే మాత్రం సరిపోదు దానం స్వీకరించడానికి. వాడికి చరిత్ర, ఆ క్యారెక్టర్ అనేది ఉత్తమంగా ఉండాలి. వాడే సత్పాత్ర, వాడికే దానం చేయాలి. ఇంకో శ్లోకంలో శ్రోత్రియాయ కులీనాయ వినీతాయ తపస్వినే వ్రతస్థాయ దరిద్రాయ ప్రదేయం శక్తిపూర్వకం అని ఉన్నది కూర్మ పురాణంలో. అంటే 6 క్వాలిఫికేషన్ కావాలంట దానం స్వీకరించేవాడికి. 6 అర్హతలు ఉండాలి. ఒకటి, వేదాధ్యయనం. రెండవది, మంచి కులంలో వాడికి జన్మ. మూడవ విషయం వినయం. 4వది తపస్. 5వది వ్రతములు. తర్వాత 6వ విషయం పేదరికం. అటువంటి వాడికే దానం స్వీకరించడానికి అర్హత. అయితే ఆ దానం చేసే సమయంలో యాచకుడు ఎవరైనా సరే వారిని కింది చూపు చూడడమో, అవమర్యాద చేయడమో, అవమానం చేయడమో చాలా మహాపాపం. మనకు దాన పుణ్యాన్ని మనకు అందించేవాళ్ళు వాళ్ళే కదా, యాచకులే కదా. వారి దగ్గర గౌరవంగా ఉండాలి. మంచిగా గౌరవించి ప్రేమతో మధుర భాషణంతో తీపుగా మాట్లాడి గౌరవంతో వారికి దానం ఇవ్వాలి. చాలా ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు, వారికి ప్రేమతో ఇస్తున్నామా అనేది చాలా ముఖ్యం. ఏ వస్తువులను మనం దానం చేస్తే చాలా పుణ్యం అని అంటే ఎన్నో ధర్మశాస్త్రాలు అంటున్నాయి. కర్ణుడు మన మహాభారతంలో కవచ కుండలాన్ని కర్ణుడు ఇస్తున్నాడు దానం. ఎలా? తన చర్మంతో సహా తీసిచ్చాడు. అలా ఉంటుంది దానం. శిబి చక్రవర్తి ఒక పక్షికి తన తొడలో ఉండే మాంసాన్నే కోసి ఇచ్చాడు. జీమూత భాగనుడు అనేవాడు తన జీవితాన్నే అందించాడు దానంగా. దధీచి మహర్షి వజ్రాయుధ నిర్మాణం కొరకు తన ఎనుము, తన స్పైనల్ కార్డ్ అంటారు కదండి, అదే ఇచ్చారు ఆయన. ఎంత పెద్ద త్యాగం చేయండి. సముద్రరాజుడు తనని మంతనం చేసే వాళ్లకు ఎన్నో రత్నాలు ఇస్తున్నాడు. ఇలా
దానం చేసిన వాళ్ళందరూ కూడా గొప్ప కీర్తి పొందుతున్నారు. రంతిదేవుడు చేసిన అన్నదానం కీర్తించాల్సిన ఒక అన్నదానం, దాని గురించి కొద్దిగా చూస్తాం. రంతిదేవుడు ఒక రాజ్యంలో క్షామం, ఎక్కడ చూసినా కష్టమే, అన్నం లేదు, ధాన్యం లేదు, నీళ్లు లేదు. వారే ఎన్నో రోజులు పాపం వారు పేదరికంలో, అంటే అన్నం లేకుండా ఉపవాసంగా ఉంటున్నారు. ఆ సమయంలో కూడా వారు అన్ని జీవాత్మలలో సాక్షాత్ విష్ణువుని చూశారట. అంత ఒక పరిపక్వం, అంత ఒక భక్తి. ఆ సమయంలో వారికి కొద్దిగా వారికి ఒక భోజనం దొరికితే, ఆ సమయంలో ఎవరో వచ్చారు, కొత్త ఒక ఆయన వచ్చి, అయ్యో నాకు అయ్యా ఆకలిగా ఉన్నది, అది ఇవ్వండి అంటే, రంతిదేవుడు అన్నదానం అంటే ఎంత గొప్ప చూడండి. ఆ సమయంలో వారికి తన దగ్గర ఉండేది మొత్తం ఇచ్చేశానంట. అయితే దానం చేసిన తర్వాతే మనం పూజించాలి అని అనుకుంటున్నాను ఆయన. కావున ఆయన తర్వాత కూడా ఆకలితో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఏ జాతి అయినా సరే, జాతి కులమత భేదాలు లేకుండా వాళ్ళకందరూ కూడా అన్నదానం చేశారు. జిజీవిషోర్ జీవజలార్పణమే అంటున్నారు ఆయన. ప్రాణాన్ని రక్షించాలంటే ఆ సమయంలో కూడా తన ప్రాణాన్ని చూడకుండా ఇంకోరికి దానం చేయటే వారికి ఆనందం. అటువంటి ప్రేమ అంటే వారికి దానంలో. కావున త్రిమూర్తులు కూడా వారిని పరీక్షించారట ఆ సమయంలో, క్షామంలో. ఆశ్చర్యపడారంట వాళ్ళు. ఏమి దానం అని భాగవతం అంటుంది. దానం చేసిన రంతిదేవుడికి చాలా గొప్ప పుణ్యము కలిగి ఆయన స్వర్గంలో భోగాన్ని అనుభవించారంటున్నారు. వారే మనకు ఒక మార్గదర్శి. దానం అంటేనే సాత్విక ధ్యానం. ఏది సాత్వికంగా ఉండాలి, దానం ఏది కావాలో అదే ఇవ్వాలి, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వాలి, ప్రేమతో మధురం భాషణంతో ఇవ్వాలి అని సుభాషితీయులు అంటున్నారు. వేదాంత మనస్కారో వేద స్థిర మధుర కలియోర్తి కణికాం అంటే మనసార ప్రేమతో మాట్లాడాలంట, స్థిరంగా మాట్లాడి సంభాషించాలి, మధురంగా సంభాషణ ఉండాలి, చక్కగా ఉండాలి, చాలా తక్కువగా మాట్లాడాలి అంటున్నారు. ఈ మాటే చాలా ముఖ్యం దానంలో. దానం చేసిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గర ఎవరికి కూడా నేను ఇలా చేశాను, వీడికి ఇంత ఇచ్చాను అని చెప్పకూడదు. అలా చెప్తే దానానికి ఒక పుణ్యం తక్కువై తర్వాత నాశమవుతుంది. దీనికి ఒక ప్రమాణ శ్లోకం మనుస్మృతి ఉన్నది. యజ్ఞో అనృతేన క్షరతి తపక్షరతి విస్మయాత్ ఆయుర్విప్ర పరివాదాత్ దానం క్షరతి కీర్తనాత్ అంటుంది మనుస్మృతి. ఒక్కొక్క మంచి కార్యానికి కూడా ఒక నాశనం ఉంటుంది. యాగం చేసే సమయంలో అబద్ధమాడితే యాగం నాశమవుతుంది. తపస్సు గర్వంతో, ఆయుష్ మిగతా బ్రాహ్మణ నిందనతో. దానం ఎలా నాశనం అవుతుందంటే దానికి ప్రదర్శన, అడ్వర్టైజ్మెంట్, మిగతా వాళ్ళకి చెప్తే నేను ఇలా చేశానంటే అది నాశనం అవుతుంది. నేను ఈరోజు వీళ్ళకి నేను ఈ దానం చేశాను అని కీర్తిస్తే దాన ఫలం నాశనం అయిపోతుంది. దానం చేస్తే ఎన్నో పుణ్యం వస్తుంది, కానీ ఆ దానాన్ని మిగతా వాళ్ళ దగ్గర మనం గొప్పగా చెప్పుకుంటే ఆ పుణ్యం తగ్గిపోతుంది, నాశనం అవుతుంది. దీనికి ఒక ఉదాహరణ, రాజులు మరి ఆ రోజుల్లో మంచి గొప్ప ధనం కలిగిన వాళ్ళు ఇంతకుముందు ఒక 100 సంవత్సరం ముందు ఎన్నో దేవాలయాలు నిర్మించారు. ఎన్నో దేవాలయంలో దాన్ని ఎవరు కట్టారు అనే పేర్లు కూడా కనిపించావు మనకు. అంతా వినయంతో వాళ్ళు చేశారు. ఉదాహరణంగా ఒక 500-600 సంవత్సరం ముందు కూడా ఒక దేవాలయాన్ని ఎవరు తమిళనాడులో ఆయన జీర్ణోద్ధారణం చేస్తే అది చూస్తే ఎక్కడ కూడా రాయితీలో కనిపించలేదంట పేరు ఏమిటండి. కానీ తర్వాత గ్రంథం మూలంగా అది తెలుసుకున్నారు వాళ్ళు. తంజావూరులోని నాయక రాజులు, విజయనగర సామ్రాజ్యం ఇటువంటి కూడా వీళ్ళందరూ చేసినట్టు తర్వాత ఎవరో ఒక కవి రాస్తే తెలుస్తుంది. అలా ఉంటుంది దానం అంటే. కానీ దాన్ని కట్టిన రాజు
దాని గురించి తన పేరు కూడా రాసుకోలేదు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒక దేవాలయంలో ఒక ట్యూబ్ లైట్ ఉంటే దాంట్లో వారి పేరు రాసుకుంటారు. ఆ ట్యూబ్ వేస్తే ఆ పేరు కనిపిస్తుంది. సరే, వారు ఏం దానం చేశారంటే వారు ట్యూబ్ లైట్ మాత్రమే దానం చేశారట. చూడండి, ఇంకో విషయం, దానం చేస్తాను అని చెప్పి మోసం చేసేవాడు, తర్వాత ఎవరైనా దానం చేస్తే దాన్ని ఆపేవాడు, వాడికి ఎందుకు ఇస్తున్నాడు వద్దండి అనేవాడు, ఇచ్చిన తర్వాత అయ్యో ఎందుకు ఆయనకి దానం ఇచ్చాను అని బాధపడుతున్నారు అనుకోండి, వీళ్ళు ముగ్గురికి కూడా బ్రహ్మహత్య పాపం వస్తుందట. మనము ఎన్నో దానాలు చేస్తూ ఉన్నాం, అంటే ఆకలి కలిగిన వాడికి అన్నం ఇస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం. అన్నదానమే ప్రాణదానానికి సమం. కావున ఎన్నో దానం ఉన్నా అన్నదానమే గొప్పది అంటున్నాయి శాస్త్రాలు. అలాగే మన ఇంటి కన్యకను ఒక వరుడికి మనం దానం చేస్తున్నాం. పెళ్లి కాలంలో, వివాహ కాలంలో అది కన్యాదానం అంటారు. అది ఒక ఆశ్రమాన్ని, గృహస్థాశ్రమాన్ని ఒకరి ఇస్తుంది కావున అది గొప్ప దానం. దాని గొప్పతనాన్ని ఎన్నో శాస్త్రాలు మనకు చాలా గొప్పగా దాన్ని విశేషించి గౌరవిస్తూ ఉన్నాయి. ఇంకోటి విద్యాదానం. మనకి తెలిసిన ఏదో విద్యను, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే మిగతా వాళ్ళ విద్యార్థులు చెప్పివ్వడం, అంతకన్నా గొప్పది వేదాధ్యయనం చేసి దాన్ని చెప్పి మిగతా వాళ్ళకి నేర్పడం అనేది బ్రహ్మదానం అంటారు. భగవంతుని దానం చేసినట్టు లెక్క. వాసో దదాతి అనే వచనం ప్రకారం వస్త్రదానం చాలా గొప్పదని వేదమే అంటుంది. తర్వాత వివాహ సమయంలో గోదానం జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. సీతా కళ్యాణ సందర్భంలో వాల్మీకి రామాయణంలో దీన్ని వ్యక్తంగా ప్రభాతే కాళ్యముత్థాయ చక్రే గోదానం ఉత్తమం అని ప్రారంభించి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి దీని గురించి, గోదానం గురించి. దశరథుడు చేసిన గోదానం గురించి విశేషంగా వాల్మీకి కీర్తిస్తున్నారు శ్రీమద్ రామాయణంలో. ఆ గోదానం చాలా గొప్పది. దీంట్లో గోదానం గురించి 7 విషయాలు మనం తెలుసుకోవాలి. గోదానం అన్ని దానం కన్నా ఇంకా చాలా విశేషమైనది, గొప్పది. రెండవది బ్రాహ్మణేభ్య అని ఆ శ్లోకం బ్రహ్మవిత్తలకు ఇచ్చారంట దశరథ మహారాజా. సహస్రం, ఎన్నో వెయ్యిలాది అంటే లక్షలాది ఆవులని దానం చేశారట. ఏకైకశః, ఒక్కొక్కడిగా చేశారట. అదే విషయం గమనించండి, ఒక్కొక్క దానాన్ని విడివిడిగా చేశారట. అయితే టైం అవుతుంది కదండి, లేట్ అవ్వదా, ఒకరోజు అయిపోవదా అంటే దశరథుడు శీఘ్రంగానే బ్రాహ్మముహూర్తంలో దాని కొరకే లేచారంట. పుత్రానుద్దిశ్య గోదానం, మళ్ళీ తర్వాత వచ్చే మన తరతరాలని కాపాడడానికి అది ప్రపౌత్రను కూడా రక్షిస్తుంది అని ఆ ఉద్దేశంతో ధర్మత ఎలా ధర్మంలో ఎలా విధించారో ధర్మంలో అలాగే శాస్త్ర విధి ప్రకారం చేశారట దానం. గోదానం ఉద్దిశ్య విదితం దదౌ అనే ఆ శ్లోకంలో గోదానంతో సహా ఆ ఆవుని రక్షించడానికి గో సంరక్షణం కొరకు ఆ విత్తం దదో, దానికి కావాల్సిన డబ్బు కూడా ఇచ్చారట. మరి ఎవరో ఒకరు గోదానం ఇచ్చి దానికి అన్నం పెట్టేది ఎవరు, అవన్నీ చూడాలి కదా, అదే డబ్బు కూడా ఇచ్చారట దాని రక్షణ కొరకు. ఇలా ధర్మసూక్ష్మాన్ని తెలుసుకొని మనం గోదానం మరి మిగతా దానాలని చేసి భగవత్ ప్రీతికి పాత్రలు అవ్వాలి, క్షేమంగా ఉండాలి. శ్రీమతే శ్రీనివాంత మహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.